ఇక్కడ చెప్పు ఫోన్కి హాయ్. చాలా డేస్ అవుతుంది కదా, చాలా మంత్స్ అవుతుంది మన ఛానల్లో ఒక వీడియో అసలు రావట్లేదు కదా. ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ అయితే వ్లాగ్స్ అయితే తీస్తాను నేను. ఒకసారి ఇండియా నుండి అబుదాబి వచ్చిన తర్వాత అసలు ఎలాంటి వీడియోస్ తీయట్లేదు, తీసినా కూడా అవి పోస్ట్ చేస్తే అసలు వైరల్ అవ్వట్లేదు. లొకేషన్ చేంజ్ అయ్యాను కాబట్టి ఆఫ్టర్ 6 months ఆఫ్ ఇండియా వెకేషన్. ఈ రోజు మేము ఎక్కడికి వచ్చామో తెలిసి ఎమిరేట్స్ జూ పార్క్. ఎమిరేట్స్ జూకి అయితే వచ్చాము, అబుదాబిలోనే ఉంటుంది. మేము ఉండే దగ్గర నుండి ఒక ½ an hour డిస్టెన్స్, ½ an hour జర్నీ అనమాట. ఎంట్రన్స్లోనే ఇక్కడ హార్స్ రైడ్ ఇంకా క్యామెల్ రైడ్ కూడా ఉంది. పర్ రౌండ్ వచ్చేసి 25 dirhams అంట. ఇక్కడ యానిమల్ రైడింగ్ పర్ రౌండ్. ఇక్కడ నర్సరీ స్కూల్స్ ఇంకా రెస్టారెంట్స్. ఎమిరేట్స్ జూ అయితే ఉంది లోపలికి, ఇంకా మేము వెళ్ళలేదు, ఇప్పుడే వచ్చాము మేము. సాటర్డే వీకెండ్ అనమాట. పర్ రౌండ్ వచ్చేసి 25 dirhams అంట. ఇక్కడ పెట్టారు టైమింగ్స్ కూడా 10 AM to 9 PM. ఎమిరేట్స్ జూ వచ్చేసి 9 AM to 9 PM వరకు ఉంటుంది మనకి. ఇంకా టికెట్స్ విషయానికి వస్తే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ గురించి అయితే చెప్తాను. బాయ్, సీ యూ ఇన్ ది వ్లాగ్. మొత్తం కంటిన్యూగా చూడండి, ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మా చిన్నోడికి ఇంకా గ్రేప్కి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం, ఏమేమి యానిమల్స్ ఉంటాయో కూడా చూద్దాం. బాయ్ బాయ్. వెల్కమ్ జూ. అక్కడ ఎగ్జిట్ అట్లా రావచ్చు మనం బయటికి. ఇంకా ఇక్కడ ఎమిరేట్స్ జూ అని ఉంది కదా, అది ఎంట్రన్స్. లెట్స్ గో టు ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ అవన్నీ చూపిస్తారు. చూడండి, ఇక్కడ ఫోటో సెషన్, ఫొటోస్ దిగొచ్చు మనం. నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బొమ్మలు అయితే పెట్టారు. ఇవి ఎంత కాస్ట్ తెలుసా? ఇక్కడ ఒక్క క్యామెల్, చిన్న చిన్న బుజ్జి సాఫ్ట్ టాయ్స్ అన్నీ పెట్టారు కదా. ఇవి పిల్లలు చూడగానే ఆకర్షించి వాళ్ళు కొనేస్తారు కదా, అలా ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి లోపల. అవన్నీ అక్కడ పెట్టు, అవన్నీ చూడడానికే, కొనుక్కోవడానికి కాదు, ఓకేనా? ఎలిఫెంట్. మా పాప ఎలిఫెంట్ ఎక్కడ కనిపించినా బుజ్జి గణపయ్య అనేస్తుంది. మీ పిల్లలు కూడా వింటేనా ఎలిఫెంట్ తొండం చూసి గణపయ్య అని గుర్తిస్తారా? కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉందో మీకు చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్కటి 65 dirhams ఉంది. టాటాయిస్, లిజర్డ్, క్యామెల్స్ కాస్ట్ వచ్చేసి 65 dirhams. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1500 దానికి. అండ్ ఇంకొకటి మీకు టికెట్స్ ప్రైస్ చెప్తానన్నా కదా, టికెట్ ప్రైస్ కూడా ఒక్కొక్కరికి 65 dirhams లోపలికి వెళ్ళడానికి. అండ్ 9 AM to 9 PM ఎంతసేపు అయినా ఉండొచ్చు, టైం లిమిట్ ఏం లేదు. మమ్మీ ఒక్కొక్క సాఫ్ట్ టాయ్ 65 dirhams ఉంది, అంటే 1500 కరెన్సీ కాబట్టి. నేనైతే ఇవన్నీ చూడడానికి పెట్టారు అని చెప్పాను మా గ్రేపీకి. తను కూడా నమ్మేసింది పాపం. అప్పుడప్పుడు పిల్లలకి అలా అబద్ధాలు చెప్తూ ఉండాలి, లేకపోతే మన జీవితం మొత్తం బొమ్మలు కొనడానికి అయిపోతుంది. వీళ్ళంతా బొమ్మలే చేసిస్తారు పిల్లలు. నెక్స్ట్ మా హస్బెండ్ అయితే టికెట్కి లైన్ అయితే కట్టారు. లైన్ ఏమి ఎక్కువ లేదనుకో, ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది, ఆఫ్లైన్ బుకింగ్ కూడా ఉంటుంది. టికెట్ పర్ పర్సన్ కూడా 65 dirhams, అంటే 1500 ఈ యానిమల్స్ చూడడానికి. కానీ ఒక్కసారి చూస్తే ఏం కాదు, అదంతా వర్త్ అనిపించలేదు, చాలా కాస్ట్లీ. కానీ ఒక్కసారి పిల్లల కోసం చూడడంలో తప్పేం లేదు. ఎంట్రన్స్లో మాత్రం ఇలా స్నేక్, ఎలిఫెంట్ అలా కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. అక్కడ పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఫన్ గేమ్స్, యాక్టివిటీస్, వాటికి కూడా ప్రైజే, ఏదైనా ప్రైజే లోపలికి వెళ్తాయి. ఇక్కడ స్ట్రోలర్స్ కూడా ఫ్రీగా మనకి అలో ఉంది, లోపలికి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ మనం స్ట్రోలర్స్ తీసుకెళ్ళడం లేదంటే అక్కడ బ్లూ కలర్ స్ట్రోలర్స్ ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఫుడ్ కూడా, ఫుడ్ అంటే మనకి కాదండో, అది జిరాఫీ, ఎలిఫెంట్, క్యామెల్కి, ఇంకా కౌస్, గోట్స్ అవన్నిటికి ఫీడ్ చేయడం. మనంతటా మనం పిల్లలతో ఫీడ్ చేపిస్తాం కదా, అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి. ఈ గ్రాస్ అయితే 10 dirhams అండి. ఇది 10 dirhams అంటే 200 ఇండియన్ ప్రైస్ మనీలో.
ఇండియన్ ప్రైజ్ మనీ ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియకపోవచ్చు ఇక్కడ ధీరమ్స్ అని అంటే, సో అందుకే మీకు ఒకసారి మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఎంట్రన్స్ కన్నా టాటాయిస్ అయితే ఉన్నాయి. వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఆల్ యానిమల్స్. మాతో పాటు మీరు కూడా అన్ని యానిమల్స్ చూసేయండి. పిల్లలు కూడా ఎలా ఫీల్ అయ్యారో కూడా చూడండి. ఇక్కడ టాటాయిస్ కి గ్రాస్ తినదురా బాబోయ్ అంటే, టాటాయిస్ గ్రాస్ తినదని చెప్పినా కూడా పిల్లలు మళ్ళీ గ్రాసే వేస్తున్నారు టాటాయిస్ కి. అంతే అండి, పిల్లల సంతోషం మనం చూడాలి, తప్పది. కొన్ని వింతలు మనం కూడా మన చిన్నప్పుడు మన ఆ ఏజ్లో ఉన్నప్పుడు కూడా అలానే చేసాం కదా. అండ్ లోపల చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, డ్రింక్స్, జ్యూసెస్, ఎవ్రీథింగ్. తర్వాత డక్స్ చూడడంలో మా అవి అయితే చాలా హ్యాపీ అయ్యారు. ఇంకా పికాక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మన నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్లో కూడా ఉంటాయి. అక్కడ చూసింది వేరు, ఇక్కడ చూసింది వేరు. ఇక్కడ వెరైటీ ఏంటంటే ఇక్కడ అబుదాబి ఆర్ దుబాయ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఫారినర్స్కి ఇవన్నీ వింతే కదా, ఇవన్నీ మనం చూసినవే. కానీ ఇక్కడి వాళ్ళు, అరబిక్ వాళ్ళు, గల్ఫ్, ఇక్కడ ఈజిప్ట్, యూరోపియన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళకి ఇవన్నీ కొత్తగానే అనిపిస్తాయి, ఇవన్నీ వింతగానే అనిపిస్తాయి. వాళ్ళకి అక్కడ రాసిన నేమ్స్ అవన్నీ చదువుతూ ఉంటారు కదా. దిస్ ఇస్ యూరోపియన్ ర్యాబిట్స్ అని, అలా వింత నేమ్స్తో వింత పశువులని వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ చూడడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది వాళ్ళకి. అదొక కొత్త ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది వాళ్ళకి. ఆ మనీ అంత కాస్ట్లీ అనిపించదు మనలాగా. మనకైతే ఇవన్నీ చూసినవే కాబట్టి మనకి కాస్ట్లీగా కూడా అనిపిస్తాయి. కానీ ఒక్కసారి పిల్లలతోని వెళ్ళడంలో అదేం పెద్ద కాస్ట్లీ. మనం మనీ డజంట్ మ్యాటర్. కొన్నిసార్లు పిల్లల కోసం మనీ డజంట్ మ్యాటర్ అనే చెప్తాను నేనైతే. మనం ఫస్ట్ మా గ్రేపీ గ్రాస్ తినిపించడానికి ఫుల్ భయపడింది. అంటే చాలా ఇయర్స్ అవుతుంది అసలు ఇలా యానిమల్స్ని దగ్గర నుండి చూడడం. తను చిన్నప్పుడు మేము నెహ్రూ జువాలజీ పార్క్ అక్కడ హైదరాబాద్లో అక్కడికి వెళ్ళాము. కానీ అక్కడ ఫీడింగ్ అని, గోడ్స్ అని ఇవన్నీ లేవు. బయట పల్లెటూళ్ళల్లో ఉన్నట్టు అక్కడ అలా ఏం లేవు కదా. ఇంకా గ్రాస్ మా చిన్నోడు ఎనిమల్స్ అంటే మా చిన్నోడికి చాలా ఇష్టం. వీటిని చూసి అవి కదులుతూ ఉంటే, అవి గ్రాస్ తింటూ ఉంటే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాసేపు వరకు గ్రేపీ చాలా భయపడింది. కానీ తర్వాత నేను తినిపిస్తాను మా దగ్గర నుండి తీసుకొని తనే తినిపించింది. గోడ్స్ దగ్గర ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాం, ఎందుకంటే ఇవంటే మా గ్రేపీకి చాలా ఇష్టం. సో చూడండి హౌ షీస్ ఫీడింగ్ అండ్ పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేసాం ఇవన్నీ చూడండి. నెక్స్ట్ మంకీస్ కూడా ఉన్నాయి. మంకీస్ ఇవన్నీ మా వ్యూ చూస్తూ ఉంటాడు టీవీలో, యానిమల్స్ అవన్నీ చూస్తూ ఉంటాడు. అవన్నీ గుర్తుపట్టేశాడు. ఇంకా ప్యారెట్స్ కూడా ఉన్నాయి, చిట్టు చిలకమ్మలు. అవి టీవీలో చూడడమే కానీ డైరెక్ట్ చూడడం అంటే చాలా ఇష్టం. డైరెక్ట్గా మనం యానిమల్స్తో బయటనే వదిలేసారు ఇలా కొన్ని యానిమల్స్ అయితే. వీటితో ఆడుకుంటున్నారు కూడా పిల్లలు. ఇట్ వాజ్ సో ఫన్. చూడట్లే తిరగాలి ఎట్లా చేస్తున్నాం. డక్స్ ఇవి తిన్నాయి నాని, ఇంకా గడ్డి తింటాయి డక్స్. గడ్డి తింటున్నాయి అక్కడ. ప్యారెట్స్ చూపిస్తుందా? ప్యారెట్స్ ఇక్కడేమో ఉన్నాయిదా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాటర్, అది వాటర్ స్నో లాగా, అదంతా ఏసీ అనమాట. ఇక్కడ బర్డ్స్కి అయినా ఏదైనా లోపల కూడా ఏసీ ఉండేలా చూసారు. ఇక్కడ అదర్ కంట్రీ కాబట్టి ఇతర దేశాలు వాళ్ళందరూ ఎండకి అన్నిటికీ తట్టుకోలేరు, మొత్తం ఏసీలోనే ఉంటారు కాబట్టి ఏసీ కూడా ఉంది లోపల. చాలా బాగుంది. ఇక్కడ చిట్టి చిలకమ్మలు చూసారా? మా అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వావ్, చిట్టి చిలకమ్మల సౌండ్ ఎంత బాగుంటుందో కదా. నేను పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే మా హస్బెండ్ వచ్చేసి అది కరుస్తుంది అని అంటున్నాడు. అది కొరుకుతుందంట చిట్టి చిలకమ్మ.
ఇక్కడ యానిమల్ నేమ్ ఇంకా వాటి ఒరిజిన్ అవి ఏం తింటాయో అవన్నీ డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఆస్ట్రిచ్ ప్లస్ ఆస్ట్రిచ్, ఈ ఆస్ట్రిచ్ ఏనా నేను ఏమైనా తప్పుగా చెప్తే క్షమించండి యానిమల్ నేమ్. అండ్ కింద ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మంకీస్కి చూసారా ఎంత స్వేచ్ఛగా ఉన్నాయంటే యానిమల్స్ చాలా స్వేచ్ఛగా ఉంచారు వాటిని. ఏదో కేజ్లో పెట్టి మనందరిని చూడడానికి అలా ఏం పెట్టలేదు. యానిమల్స్ చాలా చాలా ఆడుకునేలాగా ఉన్నది అసలు లోపల. చూసారా టైర్స్ ఇంకా ఉయ్యాల ఇవన్నీ ఉన్నాయి. కోతులకి ఎంత బాగా ఆడుకుంటున్నాయో అవైతే. ఇక్కడ ఫాక్సెస్ చూసారా ఎంత హైట్లో పెట్టారో మన కోసం సేఫ్టీ కోసం. ఫాక్సెస్, టైగర్ ఇంకా లెపర్డ్స్ ఇవన్నీ హైట్లో ఉన్నాయి ఒక కేజ్లో మన కోసమే సేఫ్టీ కోసం. ఇంకా టైర్స్ చూసారా, టైర్స్లో చికెన్ పెట్టారు వాళ్ళు. బర్డ్ మొత్తం పెట్టారు. అది ఎలా అందుకొని తిన్నదో చూసారా, వైట్ టైగర్. ఇంకా ఇక్కడ పిల్లలు ఆకర్షించడానికి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి డ్యాన్స్ అయితే పెట్టారు. నాన్ స్టాప్ వాళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా వీళ్ళు కూడా వీళ్ళ కల్చర్ నేమ్ నాకు కూడా తెలియదు కానీ వీళ్ళు కూడా నాన్ స్టాప్ రౌండ్గా నాన్ స్టాప్ డే అండ్ నైట్ టోటల్గా చేస్తూనే ఉన్నారు. ఐ రెస్పెక్ట్ ది కల్చర్ ఆఫ్ దెమ్. ఇట్స్ వెరీ వెరీ నైస్. పిల్లలు చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక బ్రదర్ చూసారా సింగిల్ వీల్ సేమ్ ఇలానే డే అండ్ నైట్ టోటల్గా 9 AM to 9 PM టైమింగ్స్లో ఇదంతా చేస్తున్నారు. ఇంకా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఇలా కొన్ని బొమ్మలు కూడా వచ్చాయి. మా గ్రేపీకి ఇవంటే చాలా చాలా ఇష్టం. మిక్కీ మౌస్ అయినా, టెడ్డీ అయినా, మంకీస్ ఇలాంటి బొమ్మలుది చాలా ఇష్టం. తనతో ఫొటోస్ అయితే వీడియో అయితే తీసుకున్నారు. ఇంకా అవ్యుక్త్ చాలా భయపడిపోయాడు. ఫస్ట్ టైం కదా తనకి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ తనైతే ఏంటి ఇంత పెద్ద అవతారం నాకు హలో ఇస్తుంది ఏంటి అని ఫస్ట్ భయపడిపోయాడు. తర్వాత ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ ఏడవలేదు. ఇంకా అక్కడ చిన్నగా స్టాల్స్ అయితే ఉన్నాయి. మా గ్రేప్ అయితే జ్యూస్ కావాలి అని ఉంది. మ్యాంగో జ్యూస్, పాప్కార్న్, స్వీట్ కార్న్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఏదంటే అది తినడానికి. కానీ ప్రైస్ కూడా చూసుకోవాలి కదా, వర్త్ అనిపిస్తేనే పెట్టాలి. కొన్ని వాటికి ప్రైస్ కూడా 25 dirhams అలా ఉంది. ఆ జ్యూస్కైనా స్వీట్ కార్న్కైనా. ఇంకా ఇక్కడ చూసారా టాయ్ చాలా బాగుంది కదా. దీంతో బాగా ఆడుకున్నాం మేమైతే. ఈ బబుల్ జూ ఇంకా హిప్పోపొటమస్ని అయితే మనకు చూపించలేదు. చూపించవచ్చు కానీ అది 25 dirhams. లోపలికి వెళ్ళి ఫీడ్ చేయాలనుకుంటే హిప్పోపొటమస్ దగ్గరికి లోపలికి వెళ్ళాలనుకుంటే అక్కడ టికెట్ ప్రైస్ అనేది అయితే ఉంది. హిప్పోపొటమస్ అయినా ఎలిఫెంట్స్ షో కూడా ఉంటుంది. ఈవినింగ్ 7 o'clockకి ఎలిఫెంట్ షో అయితే జరుగుతుందంట. అది కూడా 25 dirhams టికెట్ ప్రైస్. జిరాఫీకి కూడా తినిపించాలన్నా మనీ అక్కడ. ఇక్కడ క్యామెల్స్, డాంకీస్, బఫెలోస్ అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యామెల్ కూడా ఉంది. అమెరికన్ క్యామెల్. మేము అవి చూస్తున్నా. లోపల కూడా హార్స్ రైడ్ ఉంది. దీనికి కూడా 25 dirhams కాస్ట్. ఇంకా మా చిన్నోడైతే కాసేపు స్ట్రోలర్లో పడుకున్నాడు. పాపం చాలా అలసిపోయాడు. మార్నింగ్ నుండి స్లీపే లేదు. బయట అంటే చాలా ఇష్టం మా చిన్నోడికి. పడుకోకున్నా ఏం కాదు కానీ బయట తిరగడం అంటే చాలా చాలా ఇష్టం. కరుస్తుంది. దాని అంతా మట్టి అంటుతుంది.
స్టార్ట్ అయిందా? అండ్ ఫైనల్గా టైగర్ విజిట్ అయితే చేసాము. టైగర్స్ ఉన్న దగ్గర చాలా దగ్గర నుండి టైగర్స్ని అయితే చూసాము. చాలా బాగా అనిపించింది టైగర్ని అలా దగ్గర నుండి చూడడం. అయినా అది నాన్ స్టాప్ వాకింగ్ చేస్తూనే ఉంది. ఆ గ్లాసెస్ ఉన్నాయి అక్కడ, చూస్తున్నారా మీరు కూడా? గ్లాసెస్ అవి, కానీ దగ్గర నుండి చూసిన ఫీలింగ్ అయితే ఉంది. చాలా పెద్దగా ఉన్నాయండి ఇవి. ఆ లోపటి నుండి ఆ కేజ్లో నుండి వాళ్ళు ఫుడ్ వేసే వాళ్ళు వచ్చి చికెన్ వేశారు. అది మొత్తం తింటుంది. అది ఎలా తింటుంది ఏంటి అదన్నీ చూసాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా చిన్నోళ్ళు లేసాడండి. టైగర్ అంటే చాలా ఇష్టం. అన్ని అనిమల్స్ని చూస్తూ ఉంటారు టీవీలో. టైగర్ అనేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. హీఈస్ వెరీ ఎక్సైటెడ్. ఇలా అనిమల్స్ ఇవన్నీ వాడికి గుర్తుండవు పెద్దగా అయ్యాక, కానీ ఇలా ఒక వీడియోని ఎప్పుడైనా చూసుకున్నప్పుడు నేను చిన్నప్పుడు ఇలా వెళ్ళానా అనేసి పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని వీడియో అయితే తీస్తున్నాను. మమ్మీ టైగర్ చూడు, మమ్మీ టైగర్. టైగర్ లెమన్ లెమన్ లే లే. Zainab, come here. Zainab, come here. Tiger. Of course, we think he's eating. Lettuce. వస్తుంది అది. హాయ్ చెప్పదు నాని. మీ పిల్లలలో ఎవరైనా చిన్నపిల్లలు మోగ్లీ చూస్తారా టీవీలో? మోగ్లీ మీకు గుర్తున్నదా? ఈ కార్టూన్ నెట్వర్క్ మోగ్లీ, దాంట్లో బగీరా అని అనుకొని అది బగీరా బగీరా అని పిలుస్తుంది మా గ్రేపి. మేము 4కి ఎంటర్ అయినాం. ఇప్పుడు టైం 6 అవుతుంది. ఆల్మోస్ట్ 2 to 3 hours లోపల స్పెండ్ చేసినాం. ఇట్ వాజ్ సో ఫన్. పిల్లలతోనే చాలా హ్యాపీగా ఉంది. సో బాయ్ బాయ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. మా ఈ కంప్లీట్ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.